హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. పచ్చళ్ళ కారమని, కూర కారమని తయారు చేసుకుంటూ ఉంటాం కదండి. ఈరోజు వేపుడు కూరల్లోకి కారంని తయారు చేసుకుందాము. సమ్మర్ వచ్చింది అంటే పచ్చళ్ళు అని బాగా హడావిడి పడిపోతూ ఉంటాం కదండి. అలాగే కారం కూడా ఈ సీజన్లోనే తయారు చేసుకుంటూ ఉంటాము. పచ్చళ్ళ కారమని, కూర కారమని తయారు చేసుకుంటూ ఉంటాం కదండి. ఈరోజు వేపుడు కూరల్లోకి కారంని తయారు చేసుకుందాము. వేపుళ్ళు అంటేనే టేస్టీగా ఉంటాయి. ఇంకా ఈ పొడి వేసుకుని చేసుకున్నాము అంటే ఇంకా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. వేపుడు కూరల్లోకి కారపొడి తయారు చేయడం కోసం ఒక 15 వరకు గుంటూరు ఎండుమిరపకాయలు తీసుకోవాలి. ఎండుమిరపకాయలని ఒక 2 గంటల పాటు బాగా మంచి ఎండలో పెట్టాము అంటే గలగలమంటూ బాగా ఎండిపోతాయి. అలా ఉన్న ఎండుమిరపకాయలు అయితే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పొడి కూడాను. ఇంకా 10 వరకు కర్ణాటక కాయలు అంటారండి. ఇవి చాలా ముడతలు పడిపోయినట్టుగా ఉంటాయి. ఇవైతే మంచి కలర్ కోసం యూజ్ చేస్తాము. మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. అంటే కూరల్లో వేసుకున్న, ఇలా పొడి చేసుకుని మనం వేపుల్లో వేసుకున్నా కానీ ఈ ఎండుమిరపకాయలు వాడడం వల్ల కూర టేస్ట్ అనేది డబల్ అవుతుంది. ఇంకా 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూను జీలకర్ర తీసుకోవాలి. ఇంకా 8 నుంచి 10 వరకు వెల్లుల్లి రెమ్మలు తీసుకోవాలి. వెల్లుల్లి పొట్టు తీయకూడదండి. పొట్టు తీసి పొడి చేసుకున్నాము అంటే మెత్తగా అయిపోయి పేస్ట్ లాగా అయిపోతుంది. ఇలా పొట్టుతో వేసుకున్నాము అనుకోండి, కారపొడి పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు కడిగి ఎండలో ఆరబెట్టుకున్న మిక్సీ జార్లో ధనియాలు, జీలకర్ర, ఇంకా ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకునేటప్పుడు ఇలా కాయలు పలంగా వేసాము అంటే మనకి సరిగ్గా నలగదు. అందుకని 2 ముక్కల కింద కట్ చేసేసుకుని గింజలతో సహా వేసేసుకోవచ్చు. కారం ఎక్కువగా ఇష్టపడము అనుకుంటే గింజలు తీసేసుకుని ఈ ఎండుమిరపకాయల తొక్కలు మాత్రమే వేసుకోవచ్చు. మనకి ఈ కర్ణాటక కాయలకైతే గింజలు కూడా వేసేసుకోవచ్చు అండి, కారం ఎక్కువగా ఉండదు. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న దానిలోకి వెల్లుల్లి రెమ్మలు వేసుకుని మిక్సీని పల్స్ మోడ్లో 1-2 సార్లు తిప్పుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ తిప్పేసినా కానీ బాగా పేస్ట్ అయిపోయినట్టుగా అయిపోతాయి కదా. చూసారు కదా, మనకి వెల్లుల్లి రెమ్మలు మనం పొట్టుతో సహా వేసాం కాబట్టి ఇలా పేస్ట్ కాకుండా పొడి పొడిగా వస్తుంది. ఒక 5 నిమిషాలు కూడా పట్టదండి, చాలా త్వరగా తయారు చేసేసుకోవచ్చు. కానీ మనం ఇలా చేసుకుని నిల్వ ఉంచుకోవచ్చు కాబట్టి ఒక సీసాలో స్టోర్ చేసుకున్నాము అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. వేపుడు కూరల్లోకి కారపొడి రెడీ అయిపోయిందండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ ట్రీ ఛానల్.